జై గురుదేవ్. నా పేరు కృష్ణారావు అండి. నేను ఈ ప్రోగ్రాంలో జరగకముందు ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రాం అంటే ఏంటో అనుకున్నానండి. చేరిన తర్వాత నా లైఫ్ స్టైల్లో నేను తెలుసుకోవాల్సింది చాలా ఉందని ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రాంకి ముందు, ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రాంకి తర్వాత అనే మార్పు నాలో తెలిసి వచ్చిందనమాట. దీంట్లో ఒక క్రమశిక్షణకి అలవాటు పడింది. మనలో మనం ఎవరిని విమర్శించకూడదు, బాధ్యతాయుతంగా ఉండాలి, పాజిటివ్గా థింక్ చేయాలనే ఉద్దేశం ఒకటి ముఖ్యంగా తెలిసింది. మనకి ముఖ్యంగా తెలిసింది ఏంటంటే ఆహారం. మనం తీసుకునే ఆహారం సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి, అది రా ఫుడ్ తీసుకోవాలని. ఇంతకుముందు తీసుకున్న దాకా ఆహారం ఒక ఎత్తు, ఇక్కడి నుంచి తీసుకునే ఆహారం ఒక ఎత్తు అనే విషయం నాకు తెలిసి నేను తీసుకుంటున్న ఈ ఆహారం వల్ల నా శరీరంలో చాలా ఉల్లాసం, ఉత్సాహం, ఒక నిర్దిష్టమైన దినచర్యకు అలవాటైంది. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే ఒక నియమాన్ని ఏర్పరచుకున్నాను. ముఖ్యంగా నాలో మార్పు ఏంటంటే, నేను ఆఫీస్ నుంచి రాగానే సాయంత్రం పూట 7 గంటలకు ఇంట్లోకి వచ్చేటప్పటికి మా టీం అంతా ఒక చోట చేరేవాడు. వాళ్ళు అందరూ ఫోన్ల మీద ఫోన్ చేస్తుండేవాడు రమ్మని. నేను టీ తాగేసి అక్కడ పోయి కూర్చుని రాత్రి 9-9:30 దాకా ఇంటికి వచ్చేవాడు. ఇంట్లో కావాల్సినవన్నీ ఒక్కోసారి కావాలంటే చూసేవాడు లేదు. ఈ కార్యక్రమాలు మొదలైన తర్వాత మొదటి 2 రోజులు పిలిచారు. నేను రాను, నేను ఇక్కడ నాకు వేరే పని ఉందని చెప్పాను. తమాషా ఏంటంటే ఈ 10-11 రోజుల నుంచి నేను ఒక్కరోజు కూడా అక్కడికి వెళ్ళలేదు. నాలో ముఖ్యమైన మార్పు వెళ్ళి అనవసరమైన విషయాల్లో తలకాయ తెచ్చుకోకూడదు. మనం ఏం చేయాలి, సాయంత్రం రాగానే కాసేపు ధ్యానం చేసుకోవాలి, వీలుంటే సూర్య నమస్కారాలు చేసుకోవాలనే తత్వం ఒకటి ఏర్పడింది. ముఖ్యంగా నా గురించి నేను తెలుసుకున్నాను. నాకు ఏం కావాలి, నేను ఎలా ఉండాలి, నేనంటే ఏంటి. స్వాధ్యాయం అనేది గురువుగారు చెప్పేటప్పటికి ఆ స్వాధ్యాయం ఎలా ఉండాలి, పాజిటివ్ అప్రోచ్ ఉండాలి. ప్రతి మనిషికి కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యం ఉంటే ఆనందం ఉంటుంది, ఆనందం ఉంటే మనం హ్యాపీగా ఉంటామని తెలుసుకున్నాను. ఇంకోటి మీరొక్కళ్ళే కాదు, మనతో పాటు ఈ యొక్క ఆనందాన్ని నలుగురితో పంచుకోవాలని, ఆ విజ్ఞానాన్ని పంచుకుని మిగతా వాళ్ళందరినీ ఆరోగ్య ప్రపంచంలో తీసుకురావాలనే ముఖ్యమైన విషయం నాకు తెలిసింది. జై గురు.